ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అరవింద్ యాదవ్ మృతి చెందాడు. అనుమానాస్పద స్థితిలో సముద్రం వద్ద అతని మృతదేహం లభ్యమైంది. కారు వాష్ కని గర్భిణి అయిన భార్యకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన అరవింద్ 5 రోజుల తర్వాత శవమై కనిపించాడు. సముద్రపు ఒడ్డున కారు పక్కనే అతడు విగతజీవిగా కనిపించాడు. 5 రోజుల క్రితమే అతని తల్లి హైదరాబాద్కు వచ్చింది. ఆ తర్వాత రోజు మిస్ అయిన అరవింద్ మృతి చెందాడు. ఇంతకీ అరవింద్ది హత్య, ఆత్మహత్య? రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన బీజేపీ నేత అరటి కృష్ణకు అరవింద్ ఒక్కగానొక్క కుమారుడు కాగా 12 ఏళ్ల క్రితమే అరవింద్ ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అయ్యాడు. 18 నెలల క్రితం షాద్నగర్కు వచ్చి వివాహం చేసుకుని భార్య తల్లితో పాటు మళ్ళీ ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడు. అక్కడే సిడ్నీలో నివాసం ఉంటున్నాడు. అరవింద్ తల్లి 5 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చింది. మరుసటి రోజు అరవింద్ కారు వాష్కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంతసేపటికి తిరిగి రాలేదు. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎంక్వైరీ చేపట్టారు. 5 రోజుల తర్వాత అరవింద్ శవమై సముద్రం తీరంలో లభ్యమయ్యాడు. అతని పక్కనే కారు కూడా ఉంది. బాడీ బాగా ఉబ్బిపోయి ఉండడంతో DNA పరీక్షలు చేయగా అది అరవింద్ మృతదేహమని నిర్ధారించారు పోలీసులు. ఇక అరవింద్ది హత్య, ఆత్మహత్య అనేది ప్రశ్నగా మారింది. అరవింద్ భార్య గర్భిణి కాగా ఆమె సీమంతం కోసం హైదరాబాద్ వచ్చేందుకు సోమవారానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. కారు వాష్ చేయించుకొని వస్తారని భార్యకు చెప్పి వెళ్ళిన అరవింద్ ఫోన్ కాసేపటికి ఆఫ్ అయిపోయింది. భార్య చుట్టుపక్కల వెతికినా, కార్ వాష్ సెంటర్కు కాల్ చేసినా ఎలాంటి సమాచారం అందలేదు. ఇక అరవింద్ను ఎవరైనా చంపేసి అక్కడ పడేశారా, లేక ఏం జరిగిందా అనేది ప్రశ్నగా మారింది. అప్పుడప్పుడు అరవింద్ తన ఫ్రెండ్స్తో ఔటింగ్కు వెళ్తుంటాడని, అలా సముద్రం తీరానికి ఒక్కడు వెళ్ళి ఉండడు అని తల్లి ఆరోపిస్తోంది. అరవింద్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతన్ని ఎవరైనా చంపి ఉంటారని ఆరోపిస్తోంది అతని తల్లి. 2006లోనే భర్తను కోల్పోగా ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా మృతి చెందడంతో తమ పరిస్థితి ఏంటని బోరణ విలపిస్తోంది. ఈ ఘటనపైన అక్కడి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అటు అరవింద్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.